సార్ అదేవిధంగా ఈ స్టాక్ మార్కెట్లో మీరు చేస్తున్న ట్రేడింగ్కి సంబంధించి చాలామంది మీ ప్రాఫిట్ అండ్ లాస్ చూపించమని అడుగుతుంటారు కదా, సో దానికి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్, ఈ పాయింట్ వచ్చి చాలామంది అడుగుతున్నారు నన్ను. నేను ఆల్రెడీ చాలామందికి చెప్పాను, మళ్ళీ సుమన్ టీవీ వాళ్ళ ప్రేక్షకులు కూడా చెప్తాను. నేను ఆల్రెడీ వచ్చి క్రూడ్ ఆయిల్లో ఒక 1 crore ప్రాఫిట్ చేసింది లెడ్జర్ వచ్చి ఆల్రెడీ నేను చూపించాను. 2019 ట్రేడర్స్ కార్నివల్ జరిగింది. ఆ కార్నివల్లో దగ్గర 200 మంది కూర్చో ఉన్నారు ట్రేడర్స్. 8 మంది ఇండియాలోంచి పెద్ద టాప్ మోస్ట్ అనలిస్ట్ వచ్చారు. వాళ్ళందరి ముందు నా లెడ్జర్ని రివీల్ చేశాను. ఆ వీడియో కూడా యూట్యూబ్లోనే ఉంది, కావాలంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, అది తిరుగుతూనే ఉంది దగ్గర ఇప్పుడు అది ఒక 10,000 మంది దాకా దాన్ని చూశారు. ఇప్పుడు మళ్ళీ చాలామంది లెడ్జర్ చూపించింది మళ్ళీ చూపించడానికి కూడా రెడీగా ఉన్నాను. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో జస్ట్ ఒక 3 monthsలో ఒక ఛాలెంజ్ లాగా చేశాను నేను. 3 monthsలో 10 lakhs క్యాపిటల్ 10 lakhs ప్రాఫిట్ చేశాను ఓన్లీ ఇన్ క్రూడ్ ఆయిల్. ఓకే, 10 lakhs క్యాపిటల్, ఆ 10 lakhsని 10 lakhs ప్రాఫిట్ చేశాను. ఓకే, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months. నేను ఇలా చాలా చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కటి వీళ్ళు చూపియండి అంటే ఎక్కడి నుంచి తీసుకొని చూపిస్తాం. ఇప్పుడు ఎలా చెప్పాలంటే మన పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. వీఆర్ ఆల్ ఇన్ ఎన్నిసార్లు మనం ప్రూవ్ చేస్తాం చెప్పండి? ఒకసారి ఒక అన్నం మెతుకు ఒకసారి చూస్తే చాలదా? రోజు వచ్చి నువ్వు నా పోర్ట్ఫోలియో చూడాలనా? రోజు వచ్చి నువ్వు పోర్ట్ఫోలియో చూడాలంటే రా, చెన్నైకి రా, నా ఆఫీస్కి రా, నేను చూపిస్తాను. నేను లేకపోతే నాకు ఒక ఛాలెంజ్ పెట్టండి. ఒక 6 months ఎవరన్నా ఒక అకౌంట్ పెట్టండి, ఓపెన్ ఛాలెంజ్ నేను పెడతాను. 6 monthsలో నేను దాన్ని డబుల్ చేస్తాను. ఐ విల్ మేక్ ఇట్ డబుల్. ఓకే, ఛాలెంజ్ ఎవరన్నా పెట్టమంటే పెట్టండి, ఆ ప్రాఫిట్ నేనే తీసుకుంటాను. పెట్టుబడి అతంది, ప్రాఫిట్ వచ్చి నేను తీసుకుంటాను. లాస్ అయింది అనుకోండి, ఆ డబ్బులు నేను ఇచ్చేస్తాను. ఓకే, మరి ఇంతకన్నా ఇంకేం చెప్తాను సార్ ప్రూఫ్లు? ఇప్పుడు సంపాదించే టాలెంట్ అనేది ఆల్రెడీ మనం వీఆర్ ఆల్ ప్రూవ్డ్. ఇట్ ఈస్ ఆల్ సిల్లీ క్వశ్చన్స్. పోర్ట్ఫోలియోస్ చూపించండి, వాళ్ళు ఎన్నిసార్లు అని చూపిస్తాం? ఒక 200 మంది కూర్చో ఉన్నారు ఒక ఫోరంలో, అక్కడ చూపించాను. ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఒకటి ఉంది, చూపిస్తాను. ఈ ఇయర్ కూడా ప్రాఫిట్ రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అవ్వాలి కదా, నెక్స్ట్ ఇయర్ మనం సుమన్ టీవీగా చూపిద్దాం. 2022లో ఏప్రిల్లో ఒక పోర్ట్ఫోలియో చూపిద్దాం, ఎంత ప్రాఫిట్ చేసామని. రోజు ప్రాఫిట్ చూపినట్టే రోజు నువ్వేమన్నా ఫైనాన్స్ మినిస్టర్వా మంది దాన్ని మానిటర్ చేయడానికి? కరెక్టే కదా? ఒక ట్రేడర్ అంటే సార్ యాక్చువల్గా వచ్చి ఒక ట్రేడరు డిసిప్లిన్ ఎక్కడ ఉందంటే సార్, ట్రేడింగ్ నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరంటే జనరల్గా నా మైండ్ సెట్ సార్, నేను ఎవరిని ఏ పోర్ట్ఫోలియో నేను ఎవరిని అడగను సార్. ఎందుకు నేను అడగనంటే అది వచ్చి వాళ్ళ ప్రైవసీ. ఇప్పుడు నన్ను చాలామంది అడిగారు కాబట్టి నేను చూపించాను. ఓకే, నేను కూడా అడిగిన వాళ్ళకే చూపిస్తాను. నాది ఇంత ప్రాఫిట్ వచ్చింది అని మనం చూపించగలమా? పొద్దాక అది చూపిస్తే అది బాగుంటుంది? అది లేదు, అట్లంటే వీలు పడదు కదా. లేదు సార్, అది ఎంత మనం చేసే ఆర్థిక లావాదేవీలను అందరికి రోజు చూపిస్తూ కూర్చోలేం కదా. అవును, ఇక మనకు వేరే పనులు లేవా? అంటే నేను అనేది, నువ్వు వచ్చి మీరు పోర్ట్ఫోలియోస్ చూడాలి అని మీరు అనుకుంటే ఒకసారి ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసిన వాళ్ళు 100 సార్లు ప్రూవ్ చేస్తారు. అలా మీరు అలాంటి వాళ్ళని మీరు వెతకండి. మార్కెట్లో అలాంటి వాళ్ళు చాలామంది తక్కువే. నేను ఇంత ఓపెన్గా నేను చెప్తున్నానంటే మీరు ఆలోచించాలి. నేను చెప్పాను కదా, ఓపెన్ ఛాలెంజ్ పెట్టండి. 6 monthsలో ఎవరు ఓపెన్ ఛాలెంజ్ పెడతారో పెట్టండి. ఐ విల్ మేక్ ఇట్ డబుల్. వాళ్ళ పోర్ట్ఫోలియో నేను డబుల్ చేస్తాను. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది. వీఆర్ ఆల్ మేకింగ్ ప్రాఫిట్స్.
మీకందరికీ మేము ఒక చిన్న అంటే ఎలా చెప్పాలంటే ఇది ఒక ప్యాషన్గా ఎన్నుకొని ఒక గైడెన్స్గా ఇస్తున్నాను నేను. మేబీ ఇది మనం ఎన్ని రోజులు ఇస్తామో మనకే తెలియదు. మన మూడు జస్ట్ ఒక 2 years 3 years తర్వాత ఆపేస్తాం, అంతే కదా సార్. సార్ ఇది అట్ ప్రజెంట్ ఒక ట్రేడర్గా ఒక 19 years సక్సెస్ అయ్యాము. ఇది ఒక ప్యాషన్ లైన్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తానని మనకే తెలియదు. 1 year 2 year ఎంతమంది నా దగ్గర నేర్చుకుంటారు అంతే. ఇక తర్వాత మనకి ఎందుకంటే మేము కూడా ఈ ఆన్లైన్ క్లాసు రియల్గా చాలా టఫ్ సార్. మాకు దగ్గర మేము 18 hours క్లాస్ తీసుకుంటాము. రియల్గా మాకు ఎనర్జీ కూడా అంత లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అవును, అంత ఎనర్జీ కావాలి. ఒకరి క్లాస్ తీస్తే 1 day నాకు రెస్ట్ కావాలి. 18 hours అంటే ఆల్మోస్ట్ ఒక రోజు అయిపోయింది. ఇంకా రోజు మొత్తం అయిపోయింది కదా. క్లాస్ తీసి మళ్ళీ మేము రిఫ్రెష్ అయ్యి డెఫినెట్గా ఆ మూడ్లో నుంచి మళ్ళీ బయటికి రావాలి. ఇది మన లైఫ్ లాంగ్ మనం చేయగలమా చెప్పండి? లేదు. అందుకనే ఇప్పుడు చాలామంది క్లాసెస్ అడుగుతున్నారు. అంటే చెన్నైలో కూడా ఒక క్లాస్ ప్లాన్ చేసి పెట్టున్నాను నెక్స్ట్. గురుప్రసాద్ గారు, అదేవిధంగా ఈ స్టాక్ మార్కెట్లో ఈ ట్రేడింగ్కి సంబంధించిన క్లాసెస్ అనేవి మీరు ఇంత ముందు కూడా కండక్ట్ చేసేసారు ప్రీవియస్గా. సో నెక్స్ట్ ఫర్దర్గా ఎక్కడెక్కడ కండక్ట్ చేయబోతున్నారు? సో ఎలాంటి ఎజెండాతో కండక్ట్ చేయబోతున్నారు? నెక్స్ట్ వచ్చి సార్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చి నేను ఇది వచ్చి ఈ క్లాస్ వచ్చి టోటల్గా వచ్చి బిగినర్స్కి కొద్దిగా అవాయిడ్ చేసుకోవడం మంచిది సార్. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఈ క్లాస్ వచ్చి బిగినర్స్కి కాదు, కొద్దిగా అడ్వాన్స్ అంటే ఒక ఎక్స్పీరియన్స్, మినిమం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకే ఈ క్లాస్, నా క్లాస్. ఓకే, నేను ఎందుకంటే చాలామంది బిగినర్స్ వచ్చి నాకు మనీ పే చేసినా కూడా నేను తీసుకోను. నా యొక్క పాలసీ అది. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఇస్తున్నారు అని మనం తీసుకొని ఏదో చెప్పియాలా, అలా కాదు. క్లియర్ కట్గా ఉండాలి. మన క్లాస్ చెప్తే అతను వచ్చి అలా నిలబడిపోవాలి. లైఫ్ లాంగ్ మన నేమ్ చెప్పుకోవాలి, అలా ఉండాలి. అలాగే అందుకనే మేము ఆ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళనే రమ్మంటున్నాం. ఎందుకంటే నా క్లాస్ వచ్చి చాలా అడ్వాన్స్డ్ క్లాస్. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ చెప్పిస్తాను, బాటమ్స్ చెప్పిస్తాను. ఇవన్నీ కొద్దిగా తెలుసుకోవాలంటే కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. ఇమీడియట్గా వచ్చి ఎలా చెప్పాలంటే కొత్తగా వచ్చేసి మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, డబ్బు పెట్టుకొని మీరు విద్యని మీరు వెళ్ళి ఇంజనీరింగ్ ఎమ్మెల్యే చేయలేరు కదా. అదే అంటే సింగిల్ నైట్లో ఏదో అద్భుతాలు జరిగిపోవాలి, కష్టం. చాలా మంది నాకు మీరు నమ్మరు, కొంతమంది బై ద స్క్రాచ్ నుంచి నాకు నేర్పిమని చాలా మంది నన్ను అడుగుతున్నారు. నేను అవాయిడ్ చేసేసాను. ఎందుకంటే బేసిక్ నుంచి మేము నేర్పించడానికి మాకు చాలా టైం కావాల్సి వస్తుంది. అందుకనే మేము ఏమంటామంటే మీరు యూట్యూబ్లో ఒక 1 month 1 or 2 months మీరు మొత్తం యూట్యూబ్లో చూడండి, సెర్చ్ చేసుకోవాలంటే సెర్చ్ చేయండి, బేసిక్స్ కొద్దిగా నేర్చుకోండి. ఆ తర్వాతే నా క్లాసెస్. ఎందుకంటే నేను చెప్పేది వచ్చి మీరు అండర్స్టాండ్ చేయడానికి ఒక స్థాయి అనేది ఉండాలి. ఆ స్థాయిని మీరు పెంచుకుంటే, ఆ కెపాసిటీని మీరు పెంచుకుంటే డెఫినెట్గా మీకు వచ్చి ఇట్స్ అ వెరీ గుడ్ అనమాట. ఎందుకంటే అందుకనే నేను కమర్షియల్గా కూడా నేను మాట్లాడట్లేదు, వద్దనే అంటున్నాను. ఐ డోంట్ వాంట్ బిగినర్స్, నాకు వద్దు అంటున్నాను. ఓకే, నాది కొద్ది ప్రీమియం క్లాసే. ఎందుకంటే డబ్బు రియల్గా సంపాదించాలని అనుకునే వాళ్ళే నా క్లాస్కి రావాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అది ఏదో ఊరికే వచ్చి అలా కాదు, రియల్గా ఒక ప్యాషన్గా నేను డబ్బు మిలియనర్ అవ్వాలి, డబ్బు బాగా సంపాదించాలి అని ఒక ప్యాషన్ విత్ అడ్వాన్స్ విత్ నాలెడ్జ్. మొన్న ఈ మధ్య మేము 15 years ఒక అతను ట్రేడింగ్లో ఉన్నాడు సార్. 15 years తపన పడుతున్నాడు, ఏం చేయాలని అర్థం కదా. మొన్న నా దగ్గర క్లాస్ తీసుకొని అసలు ఈ రోజుతో నా బాధే పోయిందనేసి. అంటే అతను ఆ ఎక్స్పీరియన్స్కి మన క్లాస్ కొద్దిగా సింక్ అయింది. అంటే అంత ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మినిమం ఎక్స్పీరియన్స్ నేను అంటున్నాను. ఏమీ లేకుండా వచ్చేసి వీళ్ళు క్లాస్ అడిగితే మాత్రం డెఫినెట్గా అది కుదరదు. తర్వాత క్లాసెస్ వచ్చి ఇప్పుడు మనం
ఇప్పుడు మొన్న చెన్నైలో ఆల్రెడీ నేను పెట్టాను ఐటీసీలో, మళ్ళీ హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్లోనే పెట్టాను. ఓకే. ఇప్పుడు చెన్నైలోనే మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ క్లాస్ వచ్చి చెన్నైలోనే. చెన్నైలోనే ఇది ఒక అడ్వాన్స్ క్లాసు, 2 days క్లాస్ ఉంటుంది. చాలా ఒక ఎలా చెప్పాలంటే ఇక క్లాస్కి వచ్చేవాళ్ళు వాళ్ళ లైఫ్ టర్న్స్, అదొకటే చెప్పగలం. ఓకే. మిగతా వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారో, ఏం ట్రేడింగ్ చేశారో అవన్నీ వచ్చి వాళ్ళు అలా మర్చిపోతారు. క్లాస్ ఫినిష్ అయ్యి వెళ్ళేటప్పటికి ఒక మంచి నాలెడ్జ్తో వెళ్తారు, ఒక హోప్స్, డబ్బు సంపాదించగలము అనే మంచి హోప్స్తో వెళ్తారు సార్. ఆ హోప్సే మేము ఇవ్వగలం. ఓకే. చాలామంది ఇప్పుడు మనం దగ్గర నేను ఒక 100 మందిని ట్రైన్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ క్లాసెస్ కూడా ఎక్కువ పెట్టలేము సార్ మనం. ఎందుకంటే నేను కూడా రెగ్యులర్గా ట్రేడింగ్ చూస్తూ ఉంటాను. ఓకే. అవును. ఒక టైం చూసుకొనే మనం పెట్టగలం. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి సిస్టంలో కూర్చొని ట్రేడింగ్ చేస్తూనే ఉంటాం. మా ప్యాషన్ కంప్లీట్ ట్రేడింగ్ టోటల్గా. అందుకనే ఇప్పుడు చెన్నైలో ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ క్లాసు. ఇప్పుడు ఆన్లైన్ కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ క్లాస్ తీసుకోండి, ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోండి. అది బుకింగ్ చేసుకుంటున్నారు చాలామంది. మొన్న ఈ మధ్య మలేషియా నుంచి కూడా ఒక ట్రేడర్కి నేను ఆన్లైన్ క్లాస్ ఇచ్చాను. ఓవర్సీస్లో కూడా చాలామంది యూకే నుంచి కాల్ చేస్తారు. చాలామంది ఓవర్సీస్లో వాళ్ళకి కూడా మనం క్లాసెస్ తీసుకున్నాం. ఓకే. అంటే వాళ్ళు అంత ప్యాషన్గా ఉన్నారు, వాళ్ళు నేర్చుకోవాలని చెప్పి. అంటే మన యొక్క రెఫరెన్స్ కూడా నాకు ఎక్కువ రెఫరెన్సే వస్తాయి సార్. ఓకే. ఎందుకంటే మన నేమ్ వచ్చి మనం ఆల్రెడీ మనం చెప్పాం కదా, మనం ఒక 100 మందిని మనం తయారు చేస్తున్నాం, వాళ్ళే కొన్ని 100 మందికి చెప్తారు. ఓకే. మన క్లాసెస్ ఎలా ఉంది నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చేసేసాను, ప్రూవ్ చేసేసాను. ఇక ఎవరు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డెఫినెట్గా చెన్నైలో ఒక క్లాస్ పెడుతున్నాను, అది ఒక ఆపర్చునిటీగా వాళ్ళు కూడా దాన్ని తీసుకోవచ్చు. ఒక డేట్ అనౌన్స్ చేయలేదు కోవిడ్ వల్ల, డెఫినెట్గా దాన్ని వచ్చి ఎప్పుడనేది అతి త్వరలోనే నేను అనౌన్స్ చేస్తాను. ఓకే. అది